నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరల చుట్టూ చాలా వివాదాలు రేకెత్తినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి మహిళలకు చీరలు పంచింది. సో, ఆ సంస్కృతిని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తదా? చేయదా? అనే ఎన్నో సందేహాలతో అటు ముందుకు సాగింది. మొన్న దసరా బతుకమ్మ పండుగకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చీరలు పంచలేదు. దానిపైన పూర్తి స్థాయిలో అటు కొంతవరకు పల్లెటూర్లలో ఏ పార్టీ ఇది ఎందుకు పంచట్లేదు? గతంలో కేసీఆర్ మాకు బానే పంచింది కదా! ఇప్పుడు ఏమైందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకున్న వైనంగా అనిపించింది. కానీ అక్కడి నుంచి ఒక్కసారి కాస్త ముందుకొస్తే బతుకమ్మ పండుగ అయిపోయింది. కాస్త అనూహ్యంగా, కాస్త కొత్తగా రేవంత్ సర్కార్ ఇంద్రమ్మ చీరల పేరుతో అటు బతుకమ్మ చీరలు కాస్త ఇంద్రమ్మ చీరలు చేయడం జరిగింది. సో, అదే ప్రతి మహిళకు రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు అటు కాంగ్రెస్ పార్టీ చీరలు వంచడం జరిగింది. దానికి సంబంధించిన వార్తలు మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. దానికి సంబంధించిన కొన్ని ట్రోల్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ పంచుతున్న చీరలు అందరూ అంటే సేమ్ ఒకే కలర్‌లో ఉండడం వల్ల చాలా మంది దీనిపైన మాట్లాడుకున్నారు. ఏంటి ఇట్లా అన్ని కలర్స్ ఎందుకు ఒకేలా వస్తువులు? ఇది మన యూనిఫార్మా? లేకపోతే మనం క్యాటరింగ్ చేసుకెళ్తున్నామా? అని చెప్పేసి కూడా కొంతవరకు మాట్లాడుకున్న పరిస్థితి కనిపించింది. దానిపైన అటు ప్రతిపక్షాల్లో ఉన్న బీజేపీ విమర్శించింది. సో, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు కొండా సురేఖ గారు అదే చీర కట్టుకొని అయితే ఫోర్త్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో అక్కడికి ఇంద్రమ్మ చీరతో తను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, దీని ప్రత్యేకత ఏంటంటారా? కొండా సురేఖ గారు ఎప్పుడైతే మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను మంత్రిగా ఎన్నికైంది. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు తను ఏదో ఒక వివాదంలో ఉంటూ వచ్చింది. గతంలో నాగార్జున వివాదం కావచ్చు, లేకపోతే కేటీఆర్ పైన చేసిన వాక్యాలు కావచ్చు, లేకపోతే మొన్న అయితే కొండా సుష్మితా పటేల్ అయిన వాళ్ళ కూతురు చేసిన వాక్యాలు కావచ్చు, లేకపోతే అటు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వివాదం కావచ్చు. అంటే చాలా వివాదాల్లో ఇరుక్కుంటూ వచ్చింది. ఇట్లాంటి కాంట్రవర్సీస్‌తో తను ముందుకు సాగుతుంది. ఒక్కసారిగా ఇంద్రమ్మ అంటే పేదలకు పంచే చీరలు ఒక మంత్రిగా ఉండి కొండా సురేఖ కట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా తను ఎందుకు ప్రత్యేకంగా అక్కడ కట్టుకొని వెళ్ళిందనే క్వెషన్స్ కూడా చాలా మంది మధ్యలో రైజ్ అవుతుంది. సో, తను ఒక క్లారిటీ, ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది గ్లోబల్ సమ్మిట్‌లో. ఈ ఇంద్రమ్మ చీరలు మంత్రి నేనైనా సరే, అక్కడ పల్లెటూరులో ఉన్న ఒక రైతు మహిళ, పేద మహిళ అయినా సరే సేమ్ ఇవే చీరలు కడతామని చెప్పేసి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో, ఒక్కసారిగా తన పైన ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు, వివాదాలకు ఈ ఇష్యూస్ కావచ్చు. సో, వాళ్ళందరూ నోరు మూసుకున్నట్టేనా? సో, చూడాలి గ్లోబల్ సమ్మిట్‌ను అటు రేవంత్ సర్కార్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ మంత్రివర్గం కావచ్చు, కొండా సురేఖని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? సో, ఎలా ఉండబోతుందనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.